ఈరోజు ఈ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ దేశం మొత్తంలో భారత్ బంద్ పిలుపు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను కార్మికులను కాపాడుకునే ప్రయత్నంలో భాగమే బీజేపీ ప్రభుత్వ విధానాలను వాళ్ళు తెచ్చిన చట్టాలను ఆ చట్టాలను ఎత్తివేయాలి, ఆ చట్టాలను తీసేయాలి. మరి కొత్త చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల ప్రైవేటీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నది. రైతులు అట్లాగే కార్మికులు ఫ్యాక్టరీలన్నీ మూతపడుతున్నాయి, ఆస్తులన్నీ ప్రైవేటీకరణ దారదత్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంతంలో రైతులు కార్మికులు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆర్థిక సంక్షోభంలో పడిపోయారు. ప్రధానమంత్రి నిర్ణయం వల్ల దానికి వ్యతిరేకంగా దేశం మొత్తంలో బంద్ కార్యక్రమము. అట్లాగే తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అక్కడ దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్షా కార్యక్రమంలో ప్రధానంగా ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఐఎన్టీసీ కానివ్వండి, కిసాన్ సెల్ కానివ్వండి, అట్లాగే ఏఐటీసీ కానివ్వండి, సిఐటియు కానివ్వండి, తెలంగాణ రైతు సంఘం కానివ్వండి, అందరు కలయిక ఈ అన్ని ఆర్గనైజేషన్స్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇండియా కూటమి అన్ని పార్టీలు కలిసి 16వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్షా కార్యక్రమంలో మరి అన్ని కార్మికులు, అన్ని కంపెనీలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రియల్ కార్మికులు కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఆటో యూనియన్స్ కానివ్వండి, మరి అట్లాగే రైతులు కానివ్వండి, అందరు కూడా ఇందిరా పార్కు రావాలని 16వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు దీక్షా కార్యక్రమం మొదలవుతుంది. మరి ముఖ్యంగా ఇదే కాకుండా మరి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, 33 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక చౌరస్తాలో, ఎక్కడైనా ఒక చౌరస్తాలో మరి అక్కడ జిల్లా అధ్యక్షులు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు, మిగతా మళ్ళీ మన ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో సిఐటి, ఐఎన్టీసీ ఎవరైతే ఉన్నారో అందరిని కూడా కలుపుకొని 11 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మరి రైతులకు అండగా, కార్మికులకు అండగా బీజేపీకి వ్యతిరేకంగా దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని గాంధీ భవన్ నుంచి మీడియా ద్వారా అందరికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు, కిసాన్ సెల్ అధ్యక్షులకు మరి కోదండ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన జిల్లాలో జాతీయ ఉపాధ్యక్షులు, ఇది ఆల్ ఇండియా ప్రోగ్రాం, ఇది మరి దీంట్లో అందరూ భాగస్వామ్యం పంచుకొని సక్సెస్ఫుల్గా చేయాలి. కార్మికులను మళ్ళాగే రైతులను పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికగా బుద్ధి చెప్పే విధంగా ఈ దీక్షా కార్యక్రమం తెలంగాణలో జరపాలని, దీంట్లో జిల్లాలకు సంబంధించి ఎక్కడ దీక్షలలో జరుగుతున్నాయి ఆ జరిగే దీక్షలలో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనాలని, అట్లాగే ఆ జిల్లాలో మంత్రులు కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో వెళ్ళి అడ్రస్ చేయాలని, హైదరాబాద్లో ఇందిరా పార్కులో జరిగే దీక్ష దగ్గరికి కూడా మరి ముఖ్యమంత్రి గారికి, అట్లాగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా, బట్టి విక్రమారి కూడా వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా మంత్రులు కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ దీక్షలో పాల్గొనాలి, అక్కడ మరి దీనికి మద్దతు తెలపాలి. అట్లాగే ఇందిరా పార్క్ దగ్గర కూడా అందరూ మినిస్టర్స్, ఎమ్మెల్యే ఇక్కడ అవైలబుల్ ఉన్న మినిస్టర్స్ కూడా ఇక్కడ ఇందిరా పార్క్లో పాల్గొనాలని మరి ఈ గాంధీ భవన్లో జరిగిన ఈ యొక్క సమావేశంలో మరి ఒక నిర్ణయం చేయడం కూడా జరిగింది. అంతా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కూర్చొని ఇక్కడ ఈ యొక్క నిర్ణయం చేయడం కూడా జరిగింది. ఆ నిర్ణయం భాగమే
ఈరోజు మరి మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సమాచారం ఇచ్చే దాంట్లో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. ఈ కార్యక్రమము బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా రైతుల పక్షాన, కార్మికుల పక్షాన వాళ్ళకు అండగా వాళ్ళని కాపాడుకునే విధంలో కార్యక్రమంలో సక్సెస్ఫుల్ చేయాలని నేను మీడియా ద్వారా యావత్తు